ఈ నెల 25/9/25వ తారీఖున మనకు మురుగంపేట దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది కోకరి వ్యక్తులు దళిత మహిళ అయినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఇవాళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి ఈ నెల 25/9/25వ తారీఖున మనకు మురుగంపేట దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది కోకరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము విధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాధిత బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ డూడే సార్ యొక్క సూచనలు, ఇతర హైయర్ ఆఫీసర్ల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావివ్వకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. మాకు ఈ కేసులో ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తిళ్ళు కానీ ప్రెజర్స్ కానీ లేవు. మేము ఇలాంటి ఫ్రీ వాతావరణంలో మేము దర్యాప్తు చేస్తూ త్వరలోనే నిందితులు పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. బంగారు చైన్ లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల రేప్ సెక్షన్లు, తర్వాత పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్ట్ కింద, ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీకి సంబంధించింది కాబట్టి మనకు దాని ప్రకారం ముందుకెళ్తాం. మనకు దర్యాప్తులు తెలియదు. హేమచంద్ర కిషోర్ అని తెలిసింది. వాళ్ళని త్వరలోనే మేము పట్టుకోవడానికి 2 టీములు కూడా ఫీల్డ్లో ఉన్నాయి. త్వరలోనే వాళ్ళని చిత్తూరుకు చెందిన వాళ్ళేనా సార్? చిత్తూరు టౌన్కి సంబంధించిన ఎప్పుడు జరిగిన 25/9 నిర్వహించిన తర్వాత వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు చేస్తుంటే మనకు తెలియజేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ నేరం అనేది మైనర్ అమ్మాయి పోస్కో చట్టకు సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఐడెంటిటీ గోప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళకి కల్పించే ఒక చట్టమైనటువంటి వెసులుబాటు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలరని కోరుతున్నాం. వాళ్ళు 12 o'clock ఎంటర్ అయినారు. వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు. స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్కులకి కాలక్షేపానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఇన్ని రోజులు వాళ్ళు కొద్దిమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళకు ఫిర్యాదు చేయడానికి ఆ అబ్బాయి ముందుకు వచ్చినాడు. ఆ అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత ఇది మనకు వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు అందరూ వచ్చారు మామ వాళ్ళంతా. ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రీవియస్గా కిషోర్, హేమంత్ మరియు మహేష్ అనే యువకులు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండా పార్టీ నుంచి వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళని టీడీపీలో చేర్చుకునేసి వాళ్ళు టీడీపీలో చేరలేదంటున్నారు. ఎమ్మెల్యే గారే వాళ్ళకి కండువాళ్ళు వేసిన ఫొటోస్ కూడా మీరందరూ కూడా క్లుప్తంగా కూడా చూడొచ్చు. వీళ్ళ యాక్టివిటీస్ నచ్చకుండానే వైసీపీ నుంచి వీళ్ళు దూరం పెట్టిన కారణంగా వీళ్ళు పోయి టీడీపీలో చేరి ఇప్పుడుండే గవర్నమెంట్లో ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక చెడ్డ ఉద్దేశంతోనే పిల్లలంతా కూడా ఆడపై చేరి అక్కడ నిన్న పార్క్ దగ్గర కూడా ఇట్లాంటి సంఘటన కూడా జరిగింది. దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీము చాలా చక్కగా నిన్నటి నుంచి దీన్ని సోషల్ మీడియాలో అన్నీ కూడా ఇది మారి జరుగుతూ ఉంటే ఎవరు కానీ పట్టించుకోవడం లేదు అనేసి గట్టిగా ప్రశ్నించిన దానివల్ల ఈరోజు ఎస్పీ గారు నోటీస్కి పోయేసి ఇమీడియట్గా వీళ్ళ మీదంతా కూడా కేసు రిజిస్టర్ కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించేంత వరకు కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏమనేది కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రశ్నించిన దానివల్లే ఈరోజు వీళ్ళకి శిక్ష పడుతూ ఉంది. ప్రశ్నించకపోతే వీళ్ళు ఎవరు కూడా శిక్షించే పరిస్థితిలో కూడా ఈరోజు లేదు. ఏమరా అంటే అండర్ గవర్నమెంట్లో మేము ఉన్నాము, పార్టీ మా టీడీపీ పార్టీ, మేము ఏం చేసినా కూడా మా చెల్లిపోతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా వైసీపీలో ఉండే వాళ్ళు కూడా ఎవరైతే ఆ రోజు పార్టీలో పదవులు అనుభవించేసి టీడీపీలో చేరినారంటే వాళ్ళకి అందరూ కూడా ఇట్లాంటి చెడ్డ బుద్ధి ఉండేదే వాళ్ళు ఇట్లాంటి దీనికి వెళ్తారనేసి కూడా సభాముఖంగా ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఇవాళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే ఫలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసరం అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇది ఏఐ వీడియో కాదు, హైరోడ్లో ఉన్న ఒక మాల్ దగ్గర అదేవిధంగా రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రాంలో దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఫోటోలు ఇవి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోలు. మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు. అతని చేష్టలు నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వయాన మీ హస్తాలతో మీ పార్టీ కండువాలేసి పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది. వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఆ వార్డుని డెవలప్మెంట్కు దాన్ని ఇవన్నీ ఆకర్షితులై మాకు వచ్చి చేరినారని మీరే స్వయాన మీరు మా పార్టీ నుంచి వచ్చిన మేయర్ గారు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ సమక్షంలో మీరే పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మీ పార్టీలో చేర్చుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధి వారం లేకుండా ఏదో ఒక విధమైన నిందలు మోపుతూ ఉన్నారు, నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఒక అవాండాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే
బాగుండే చెరువులు లోడేయడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విధ్వంసం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇదే నా అభివృద్ధి అంటే? ఇంకొక మాట అన్నారు, నన్ను ఒక పక్కనే చూశారు, బొమ్మ ఉంది, బొరుసు ఉంది. ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి బొమ్మ బొరుసులు అన్ని చూసేశారు. బెంగళూరు సిటీయే చూసావు నువ్వు, ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. కాకపోతే పాలకపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చునేమో, నీ కేసులకు భయపడే తొత్తులు ఎవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాను. నీకేమన్నా ఉంటుందేమో భయం అనేది ఒంట్లో లేదు, కేసులకు భయపడే ప్రసక్తి లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు మానే, బొమ్మ బొరుసులు, అచ్చా బొమ్మలు, ఇవన్నీ చిన్నపిల్లలప్పుడే మేము కూడా చూసాం. ఈ మాటలకు ఎవరు దడిచేవాడు లేదు. నేను అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు, సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. అభివృద్ధి ఏది చేస్తానన్నా రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తాం. నువ్వేదో కట్టమంచి రోడ్డు వేస్తానంటే ఆ రోడ్డుకు ఆటంకులు సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళని చెప్పి ఫారెస్ట్ రోడ్ ఏ గవర్నమెంట్లో అయిందండి? ఫారెస్ట్ రోడ్ పర్మిషన్స్ జేఎంసీ గారు ఆ రోజు ఏ గవర్నమెంట్లో టెండర్ వేశారో అప్రూవల్స్ దేంట్లో అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడే ఫారెస్ట్ రోడ్డు టెండర్లు అయింది. జేఎంసీ కన్స్ట్రక్షన్ ఆ రోజు టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకొని ఇప్పుడేసింది రోడ్లు. అదేదో మీరేసినట్టు మీ క్రెడిట్లో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్నీ బాగా తెలుసు. ఏదేది ఏ విధంగా విధ్వంసాలు ఎట్లా జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు ఏ విధంగా జరుగుతూ ఉంది, దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందా, అవినీతి జరుగుతూ ఉందా, ఏ విధంగా మభ్య పెడతా ఉన్నారనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి మనకు మనం క్రెడిట్ ఇచ్చుకొని మనం సత్యహరిచంద్రుడు పక్కనే మనం ఉన్నామంటే తక్కిన వాళ్ళందరూ పరిగెత్తుకునే విధంగా తోయాలంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నువ్వు ఏది అభివృద్ధి చేసినా దాన్ని మేము కూడా సహకరిస్తాం, అంతేగాని తప్పుడు కోతలు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు. కాబట్టి ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగమేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా రాబడి అక్కడెక్కడో ప్రేమ జంట ఉంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్ళిపోయి ఇదే విధంగా చేశారు. వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం కార్యకర్తలు కాదని చెప్పనండి, గుండెల మీద చేసుకుని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. మరి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు, వాడు ఎందుకు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు అతన్ని రిమూవ్ చేయమని దాని మీద పోరాడింది కూడా మేమే. అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియానే పోరాడింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత. కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం. కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీలో లేదన్నారు. ఈ 3 రోజుల్లోనే వాళ్ళ వెబ్సైట్ లో ఉండేవన్నీ కూడా అక్కడ ఉన్న ఫోటోలు అన్ని కూడా డిలీట్ పార్టీలో చేర్చుకునింది. అతను వీళ్ళ సమక్షంలో మాట్లాడిన మాటలు కూడా మీరు ఒక్కసారి వినండి. మీతో ఇది స్పీకర్ కదా చూడు జయరాజా వాటిని డెవలప్ చేసుకుంటాం. మా తరఫున ఎమ్మెల్యేగా ఉద్యోగంలోకి ஆதரவு தெரிவித்துக் இன்றைக்கு இப்போது பார்த்தையும் நாங்கள் சப்போர்ட் பண்ணுவோம். ரெண்டாவது யார் சேர்ந்தாலும் இவங்க எங்களை தாய்